తురుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్ నేనే రా. కష్టాలైనా కన్నీళ్ళైనా నీ వెనకాలే ఉండేవాడు, నీడ నీతో వచ్చేవాడు, పోలీసోడే రా. ఇద్దరం ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అన్నమాట. అవునా? ఈ జాబ్ నువ్వు ఎందుకు చేసుకున్నావు? రే, ఈ ప్రపంచంలో ఎలాంటి మగాడైనా ఆడదాని మాట వినాల్సిందే, కానీ ఎలాంటి ఆడదైనా మాట వినే మగాడు ఒక్కడే వాడే ట్రాఫిక్ కానిస్టేబుల్. మనం ఆగమంటే ఆగాలి, వెళ్ళమంటే వెళ్ళాలి. అందుకే ఈ జాబ్ సెలెక్ట్ చేసుకున్నా. నిన్న ఇంటి ఇంద్రజ గారు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారంటే ఆవిడ కారులోనే వెళ్తుందరా. వాడు ఎవడో నడుచుకుంటూ వెళ్తుంటే ఆవిడ కారు వాడికి ఇచ్చేసింది. కారు ఇస్తే మంచిదే కదన్నా. మరి మన వాళ్ళు ఎందుకు కాల్ చేశారంటావా? ఆవిడ ఇచ్చింది మన కంపెనీ కారు. సర్లేగా నేను రష్మి స్కూటీ మీద 150 స్పీడ్ తో వెళ్తుంది, వెనక యాక్సిడెంట్ అయింది. ముందు వెళ్తే వెనకెందుకు యాక్సిడెంట్ అవుతుంది? ఆవిడ విగ్గి ఎగిరి వెనకోడ మీద పడింది, కనపడక. రోజు ఒకడు తాగి వచ్చి టార్చర్ పెడుతున్నాడు, అని టైంకి వచ్చాడా? ఇంకా రాలేదురా. అవును, నాకు అర్థం కాదు. వాడికి ముసుకేయించి నాతోనే ఎందుకు కొట్టిస్తారు రోజు? ఎందుకంటే ముసుగు తీస్తే నువ్వు కొట్టవుగా. దేనికి? వాడు ఒక నిమిషం. ఏమైందిరా? అవునా? ఓకే ఓకే బాయ్. ఎవర్రా? అమెరికా నుండి నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. ఇంకేం? ఎన్నో ఏళ్ళ కలికి వేట మొదలయ్యిందే ఈనాడు. వచ్చేది నా గర్ల్ ఫ్రెండ్, నేను కదా పాట పాడాలి. గర్ల్ ఫ్రెండ్ నీదే, కానీ పాట వేట రెండు నాయే. ఏది ఈ రోజంతా ఏంటి ఇంకా ట్రాఫిక్ స్టార్ట్ అవ్వలేదు? ఇక్కడ కానిస్టేబుల్ అరగంట అయింది ట్రాఫిక్. ఒక్క నిమిషం. సార్ అవునా సార్? ఓకే సార్. అరే సీఎం గారు వస్తున్నారంట, ఒక 2 గంటల ట్రాఫిక్ అలాగే ఆపమన్నారు. ఏందయ్యా ట్రాఫిక్? హలో, లక్షల బిజినెస్ లాస్ అయిపోతుంది నాకు. నీకా? ఎక్కడ? ఆయా దగ్గర. ఆయో సీఎం గారు వస్తున్నారు, ఒక 2 అవర్స్ ట్రాఫిక్ ఇక్కడే ఆగుద్ది. ఫస్ట్ మీ అందరిని చెక్ చేయాలి, ఒక్కొక్కరు రండి. చూడమ్మా, పిల్లల్ని స్కూల్ తీసుకెళ్ళాలి. మొత్తం 4 మీ పిల్లలేనా? ప్రస్తుతానికి 4 నా పిల్లలే. ఒక తల్లి పిల్లలేగా? కావాలంటే నా కూతుర్ని అడుగు. ఏమా మీ నాన్న ఏం చేస్తుంటాడు? 2 రోజుకి ఒకసారి ఇంటికి వస్తాడు. ఈ 2 రోజులు ఎక్కడ ఉంటాడు? అది మీరే కనిపెట్టాలి. ఇలాంటివి చెప్పకూడదమ్మా, స్కూల్ టైం అవుతుందని చెప్పు. హలో, కాబోయే లీడర్ని ఒంటి మీద చొక్కా లేకుండా చేస్తా. లీడర్ నువ్వు కాదు రానా, లీడర్ నువ్వు కాదు రానా. ఫ్యూచర్ లో లీడర్ అయితే ఒంటి మీద చొక్కా లేకుండా చేస్తా. నీ విషయం తెలిస్తే ఇంట్లో ప్యాంటు కూడా లేకుండా చేస్తారు. అలా చూస్తావేంట్రా, ఎల్లు. సార్ ఇన్స్పెక్టర్ గారు, ఏమైందండి? నా బండి అండి కొని 10 ఏళ్ళు అయింది, కొద్దిగా ఇబ్బంది పెడుతుందా? మిమ్మల్ని పెట్టుకుని 10 ఏళ్ళు అయింది, ఎంత ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు. అలాగేం కాదు సార్, అది 60 కిలోమీటర్ల దాకా మైలేజ్ కూడా. మైలేజ్ ఉంది 60, మైలేజ్ ఏజ్ 2 ఒకటే అయితే. ఏందిరా నువ్వు అప్పటి నుంచి ఇటు వస్తున్నావు వెళ్తున్నావు, ఏంటి ప్రాబ్లం ఏంటి? బాబు గారు ఒక డైలాగ్ రాశాడు, అది గుర్తొస్తలేదు. What is this traffic? In Bangkok city is no traffic. What is this signals? Is 3 signals. Only 1 signal. Come on. This is very nonsense. వీడు ఒక్కసారి బ్యాంకాక్ వెళ్ళాడు రా, అప్పటి నుంచి తగులుకున్నాడు. ఇంగ్లీషో వీడు. ఎవరితో వెళ్ళావు బ్యాంకాక్? సింగిల్ అక్కడ మింగిల్. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక మన షూటింగ్ వాళ్ళు ఎంతసేపు ట్రాఫిక్, నేను డోర్ డెలివరీ చేయాలి అర్జెంట్ గా. ఒకప్పుడు నువ్వు ఆర్డర్లు పెట్టేవాడు, నువ్వే డెలివరీ చేస్తున్నావా బాబు? ఏంటో నీ బండికి కిక్ లేదేంటి? ఓటీటీలో ఉందని పెట్టుకోలేదు సార్ కిక్కు. వెళ్ళిపో. అంత కోరుంటాయమ్మో, అంత పువ్వు ఉంటాయి. ఎవరు ఎక్కడ అడుక్కుంటావు నువ్వు? సార్ ఎక్కడ అడుక్కోవాలి సార్? ఇందాకే కదా తిన్నావు ప్రొడక్షన్ లో. సార్ నా ఫోటోస్ తీసారా? తీసాను, ఇందాక రాంగ్ రూట్ లో వచ్చావుగా. నాకు కొంచెం వాట్సాప్ చేస్తారా? దేనికి? నేను ఈ మధ్య మోడలింగ్ చేస్తున్నాను, సో కొంచెం యూజ్ అవుతాయి కదా. అవునవును, నీ మోడలింగ్ కోసమే మేము ట్రాఫిక్ కానిస్టేబుల్ అయ్యాం, పంపిస్తాం. అమ్మ ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. మీలాంటి వాళ్ళే సార్, మీలాంటి వాళ్ళు ఉన్నవాటే డ్రంక్ అండ్ డ్రైవ్స్ కి ప్రాబ్లం ఉండదు. అడిగితే ఏమనుకోగనా, దీనికి ఎలా ఇచ్చారన్నా నంది?
కారు ఏంటి అక్కడ పెట్టావు? అది నాది కారు సార్, నా కారు కాదు అది. నువ్వే వేసుకొని వచ్చావు కదా. నువ్వు చూసావా? మేము వేసుకొని వచ్చినాయని మేము ఎందుకు చూస్తాం సార్? అది ఎవరిదో ప్రాబ్లం ఉందంటే సరే మెకానిక్ తీసుకొద్దామని వెళ్తున్నా. ఓ అదే రేపు కొంచెం చూడు. సార్ పిల్లలకి ఆకలేస్తుంది సార్. వాళ్ళు బానే ఉన్నారు కదరా? ఈ పిల్లలు కదా సార్, ఇంట్లో ఇంకా చాలా మంది ఉన్నారు సార్. ఏడు సార్ మాకు రచ్చ, మాకేం పని లేవా ఏంటి? ఆఫీస్ కూర్చున్నారు అందరినే చేసేది ఇట్ట మాట్లాడింది. దానికి చెప్పు మనం కార్తీక్ ప్రవీణ్ కాదని. సార్ ఇన్స్పెక్టర్ గారు ఏంటి సార్ మాకు ఆతల పోయిన పళ్ళు ఆగిపోతున్నాయి, సిగ్నల్ ఎప్పుడు ఇస్తారు? అది ఇందాక నుంచి ఇస్తుంది, వెళ్ళొచ్చు కదా. అమ్మ మళ్ళీ ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారు సార్. మెకానిక్ దొరకలేదు సార్, కారుకు వెళ్ళాను, కారుకు వస్తాను. అవునరా, ఈ బైక్ ఎవరిది? అది ఫ్రెండ్ది. నువ్వు మెకానిక్ దగ్గరికి వెళ్ళావు, ఫ్రెండ్ బైక్ వేసుకొని వచ్చావు. అవును. ఇందాక కారు ఎవరిదో అన్నావు, ఇప్పుడు బైక్ ఎవరిదో అన్నావు. అసలు నువ్వు ఎందుకు తిరుగుతున్నావు ఇటు అటు? అర్థం కాక తిరుగుతాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నేను డెలివరీకి వెళ్ళాలి సార్. ఫుడ్ డెలివరీకా? కాదు సార్, మా ఆవిడ హాస్పిటల్ ఉంది, డెలివరీకి వెళ్ళాలి సార్. ఇంకో డెలివరీయా? మనిషివేనారా నువ్వు? నీ పక్కరా, ఇదిగో చూడు ఒక్క నిమిషం. మీరు ఎంత గొడవ చేసినా సీఎం గారు వెళ్ళేంత వరకు మీరు ఇక్కడ వెయిట్ చేయాల్సిందే. అంతవరకు మేమేం చెయ్యాలయ్యా? మీ అందరికీ మేము సమాధానం చెప్తాం. ఒరేలారా, సీఎం గారు వెళ్ళడానికి కొంచెం టైం పట్టింది కాబట్టి వీళ్ళందరూ మన మీదకి రాకుండా ఉండాలంటే వీళ్ళని ఎంటర్టైన్ చేయాలి. అన్న నాకు తెలిసిన శ్రీదేవి డ్రామా కంపెనీ ఉందన్న, ఫోన్ చేస్తా. ఫోన్ చేయి. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. రష్మి ఏంటిది? నడి రోడ్డు మీదకి వచ్చాము. అసలు వాళ్ళు పెట్టిన లొకేషన్ కరెక్టేనా? ఇక్కడ లొకేషన్ పెట్టారు మేడం, అసలు ఇక్కడ ఈవెంట్ ఉందని అన్నారు. నడి రోడ్డు మీద ఈవెంట్ ఏంటి? అసలు ఎవరు పిలిచారు మనల్ని? వస్తున్నాం. నేనే ఏంటి మమ్మల్ని అసలు ఇక్కడ ఎందుకు పిలిచారు? మీరు డాన్స్ చేసినప్పుడు చిన్న డౌట్ వచ్చింది, ఒకసారి ఓదండి ఇద్దరు. రష్మి, హా మ్యామ్. వాటన్నిటికీ మన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు పిలిచారో అడగండి. ఎందుకు పిలిచారు అడుగుతున్నాము. ఈ రోజు సీఎం గారు రావడానికి కొంచెం టైం పట్టింది కాబట్టి మీరు ఈ రోడ్డు మీద శ్రీదేవి డ్రామా కంపెనీ చేయాలి. రోడ్డు మీద ఈవెంట్ చేసే వాళ్ళ కనిపిస్తున్నామా? మరి ఎక్కడ ట్రాక్టర్ లో చేస్తారా ఏంటి? ట్రాక్టర్ లో వెళ్ళి మీరు చెయ్యండి, మీకు అది చాలా ఎక్కువ తెలుసు అలాంటి విషయం. మరి లేకపోతే మీరు ఎక్కడైనా చేస్తాం, ఏదైనా హలో, చేస్తాం. ఎక్కడైనా చేస్తామని లేదు, ఏదైనా చేస్తామన్నాం. ఎక్కడ పడితే అక్కడ చేస్తాం. మీరు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ చేసి ఈ రోజు ట్రాఫిక్ లో ఉన్న వీళ్ళందరినీ కనుక ఉత్సాహపరిస్తే సీఎం గారి చేతుల మీదుగా మీకు చిన్న గిఫ్ట్ ఉంది. అంతే. కానీ ట్రాఫిక్ మూవ్ అవుతూ ఉంటది కదా, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. మనకు ఒక చిన్న గిఫ్ట్ ఉందంటే ఏదో ఒకటి తగిలిస్తారనుకుంటాను. మన శ్రీదేవి డ్రామా కంపెనీకి అది కూడా మంచిదే కదా. నడి రోడ్డు మీద ఏముంది, వాళ్ళు వస్తారు, మనం ఎంటర్టైన్ చేయాలి, అంతే కదా. సరే, మీరు ఎలాగైనా ఎంటర్టైన్ చేసి వీళ్ళందరినీ హోల్డ్ లో ఉంచండి చాలు. ఓకే సరే, మేము ఈ ట్రాఫిక్ ని హోల్డ్ లో ఉంచి వాళ్ళు ఎంటర్టైన్ చేసి వాళ్ళ టెన్షన్స్ మొత్తం పక్కన పెట్టి శ్రీదేవి డ్రామా కంపెనీ దేనిలో పర్ఫెక్ట్ అదే చేసి వెళ్తది. మీరు మాత్రం మీ నోరుని అదుపులో పెట్టుకోండి. అదుపులో అప్పుడే పెట్టుకోండి. రిక్వెస్ట్ మోడ్ లో చెయ్యాలి. మేడం మీరు అక్కడికి వెళ్ళండి, మీరు ఇక్కడ ఉండి చూసుకోండి. అబ్బా, మీ పర్ఫార్మెన్స్ చూసాక నాకు మళ్ళీ డౌట్ వచ్చింది, ఒకసారి వదండి. లెట్స్ బిగిన్ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఆది గారు, ఫ్లాష్ మాబ్ అనేది ఒక ట్రెండింగ్ కాన్సెప్ట్ ఉండేది కొన్ని రోజుల ముందు. అవును, అది ఇప్పుడు ట్రై చేద్దామా? చేయండి. మా వాళ్ళు వెళ్ళిపోకుండా ఏదో ఒకటి చేయాలి కదా. ఒక మంచి కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు రాము మాస్టర్స్. లెట్స్ వెల్కమ్ దెమ్. ఎవరా ఇది?
కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా. ఉన్నాడా బాయ్ ఫ్రెండ్? లేదంటే నిన్ను వేసుకొని పోతా. ఎక్కడికి? నువ్వు ఏడికంటే ఆడికి. ఏం పర్లేదు, ఏం పర్లేదు. ఏం పర్లేదేంట్రా ఎదవా. ఏ కళ్ళ జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు అరే పరిత లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది ఏ నల్ల గండ అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? రాననుకున్నారా, రాలేననుకున్నారా? సో ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? And what a comeback, Ramu Master. Superb. Inka Swati, you rock today. థ్యాంక్ యూ మ్యామ్. And where is our butterflies? Come on, dancers. Butterflies ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో అంతకంటే బ్యూటిఫుల్ గా చేశారు తెలుసా? ఆడుకోవడానికి వచ్చారు అక్కడికి. స్కూల్కి వెళ్ళండి. బటర్ఫ్లై బటర్ఫ్లై ఇంకొకసారి నాకు ఈ పాట వినపడిందంటే. మీకు జోక్స్ చేస్తారు కదా, అవును, బయటకు పోయేదండి. పోలీస్ అయిన ట్రాఫిక్ లో ఉండాలి, ఇక్కడ ఉండొద్దు. ఇక్కడ ఉంటే ఏంట్రా తప్పు? ఆది గారు ఎవరు తెలుసా? ఎవడు ఎవడు? అక్కడ ఒక మనిషి కూర్చున్నాడు కదా నీతో మాట్లాడుతున్నారు అప్పటి నుంచి. ఆయనకి వెళ్ళి ఛాలెంజ్ చేశారు, నీకు స్కూల్ వెళ్ళమంటున్నారు కదా, ఆయన స్కూల్ వెళ్ళారు కదా, నీకు రైమ్స్ వచ్చు కదా. నేను ఒక మాట చెప్తా, అది యాస్టీజ్ అడుగు. నేను ఇంత చిన్న పిల్లని, నేనే మాటలు నేర్చుకున్నాను, నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు అక్క అని అడుగు. ఒక మాట అడుగు. నువ్వే ఎప్పుడు నేర్చుకుంటావు? నాతో డాన్స్ చేస్తావా నువ్వు? చేస్తా. ఈగో కా సవాల్. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక 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 ముంచక తేల్చక ఆటలేందే ఇక కాటుక కళ్ళతోటి కాటే వేసావే నువ్వు సుట్టిగా చూసి దిల్లు. హలో, ఏం డాన్స్ ఇది? మీరు నన్నెందుకు కాపీ చేస్తున్నాడు? నేను నిన్ను కాపీ చేశానా? కాపీ చేయడం కూడా రాకుండా చంకలు ఇట్లా ఇట్లా కొట్టుకుంటున్నారు. ఎరా నువ్వు పెద్ద ప్రభుదేవా, నేను నిన్ను కాపీ ఇంగ్లీష్. రాధిక 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 అబ్బా, హైపరాదికి పోటీ. నువ్వు ఎందుకు గోలగోలు చేస్తున్నావు? తాడో పేడో తేల్చేయరా. దాతని మాట్లాడండి. కథలు పడుతున్నావు నువ్వు. నిన్ను వాడందిరా. ఫ్రెండ్స్ మా జీవాన్ని కామెంట్ రా. మర్యాదగా వెళ్ళు. పిచ్చానికో పిచ్చానికో. డాన్సింగ్ డాన్సింగ్ నిన్ను. ఓకే, ఈ సెగ్మెంట్ ఇంతటితో ఆగదు అనుకుంటున్నాను కాబట్టి నేనే అందరికి వెళ్ళడానికి కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్, వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. ఆది గారు ట్రై చేస్తున్నాము కానీ అందరూ ఎక్కడెక్కడో వెళ్ళిపోవాలంటున్నారు. నేను చెప్తా ఆగండి. ఇందాక వాళ్ళు వచ్చినప్పుడు ఓన్లీ లైసెన్సులు హెల్మెట్లు ఇవే చెక్ చేసాం, కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడం మర్చిపోయాం. ఇప్పుడు అది చేస్తాం. బెస్ట్ ఐడియా. ఓకే, రాఖీ చొక్కా వేసేస్తాను, లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్ నేనే రా. సరే, ఏరు వచ్చారా? వస్తున్నాడు. పిలు. రే, ఈ రోజు ఒక్కొక్కడు ఫుల్ గా తాగేసినట్టున్నారు. టెస్ట్ చేద్దాం. ఒక్కొక్కరు పిలువు. రామా. సార్ ప్లీజ్ సార్ కెమెరా ఆపండి సార్. సార్ ప్లీజ్ సార్ కెమెరా. భయ్యా భయ్యా, ఇంటికి వెళ్తే మీ ఆవిడే గుర్తుపట్టదు, ఎందుకు చెప్పు ఇవన్నీ? రండి సార్. అమ్మో, ఏమైంది? టైం 7 అయింది కదా, మా అమ్మమ్మ గారికి కొద్దిగా షుగర్ ఉందండి, ఇప్పుడు మాత్రం ఇవ్వాలి సార్ కరెక్ట్ టైంకి. ఇద్దరు గాలి ఫస్ట్ పోదండి.
గాలడుతుందా? గొంతు నొప్పిగా ఉంది, డాక్టర్ గారు ఊదకూడదని చెప్పారండి. ఊదకపోతే నిజంగానే గొంతు నొప్పిగా ఉంటుంది. వద్దులేండి, వద్దండి. మీరు తర్వాత వస్తారా? టైం కావాలా? బాబు రండి. ఇతను ఎవరు బాగా రిచ్ అనుకుంటా, ఎక్కువ తాగేసినట్టున్నాడు. రండి బాబు, ఊదండి. తమ్ముడు ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏయ్ పట్టవయ్యా, ఊదు. తాగు, మిస్ పెట్టు. ఏంటి ఊదు. సీఎంతో మాట్లాడతావా? చెయ్యాలా? చెయ్యి. బిజీగా ఉంది, రేపు చేస్తా. ఈ రికమెండేషన్ మన దగ్గర పనిచేయ. ఊదు. ఏంటి మైక్ టెస్టింగ్? మిషన్ వదవయ్యా బాబు. నీ పేరేంటి చెప్పు. అది ఏ స్టేషన్ నువ్వు? ఇక్కడే. రేపు నుంచి ఆ స్టేషన్ లో కనపడు. ఏ నువ్వు జాయిన్ అవుతున్నావా? సరే, ఊదు. ఎంత వచ్చింది? 240. మా నాన్నకి ఎక్కువ తాగిండు. నేను తాగింది 180 ml క్వార్టర్. 240 వచ్చిందంటే మిషన్ రాంగ్. అసలు తాగావు కదరా, నువ్వే రాంగు. వీడికి అసలు మిషన్ కూడా అక్కర్లేదు. ఏంటి సార్ ఇదేంటి? ఇది మందు తాగారా లేదా టెస్ట్ చేసే మిషన్. మిషన్ ఎందుకు నన్ను అడగని చెప్తా. తాగావా? తాగలే. తాగలేదా? తాగలే. అయితే ఊదు ఒకసారి. ఏంట్రా నీకేమన్నా బత్తాయి చూసి ఇచ్చావా? తాగేస్తాను. ఊదు. ఏంటి పావులు పడుతున్నావేంట్రా? ఊదమంటే ఊదు అంటే ఊదురా తప్ప. ఊదమంటే నిన్న బోర ఊదమనలేదు. ఇది కరెక్ట్ గా ఊదితే సౌండ్ వస్తది. ఇందులో మా మిషన్ పనిచేసి నీ ఎంత తాగావో వస్తది. ఎందుకా నన్ను అడుగు. తాగావా? తాగలే. ఎన్నిసార్లు మరి ఎందుకు ఊగుతున్నావు? ఎవడు ఊగిండు అంటే నేను ఊగుతున్నానా? తెలుస్తలే క్లియర్ గా. నువ్వు తాగి నన్ను. అరే నువ్వు ఊదు, నువ్వు ఊదుకో. ఊదు, నువ్వు ఊదు. ఇదిగో 0. ఇప్పుడు నువ్వు ఊదు. 0. నువ్వు వెనక్కి లాగుతున్నావు. ఊదు. సౌండ్ రావాలి. నువ్వు మర్యాదగా ఊతావా ఊదవా? ఊతా. ఊదు. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. చూడు 500. 500. నేను తాగిన తాగుడు 1000 చూపించాలి. 500 చూపించింది మిషన్ రాంగ్. బాబు బుడగలమ్మ, బుడగలు, బొమ్మలు, పూసలు, దండలు, ఎవరన్నా ఇంతమంది ఉన్నారు. మీకు ఒక విషయం చెప్పరా? మీరిద్దరు యాక్టింగ్ చేస్తారు అనుకుంటున్నారు కానీ నిజంగానే కరెక్ట్ గా సెట్ అయ్యారు. అన్న మళ్ళీ వచ్చాడు. ఇదేంట్రా నన్ను అడగండి అంటాడు. తాగావంటే తాగలేదంటాడు. తాగినరా? ఎందుకు తాగినావు? ఆడు షాప్ పెట్టి నేను తాగిన. వేసేసాడు, బాగా వేసేసాడు. అసలు ఎప్పటిదాకా తాగాలనుకుంటున్నావు నువ్వు? 31 డిసెంబర్ వరకు తాగుతా. దాని తర్వాత జనవరి 1 నుంచి మళ్ళీ తాగుతా. కొత్త సంవత్సరం. ఫస్ట్ ఇన్ని లోపలే ఇది ఒక 10 సంవత్సరాలు బయటికి రాకూడదు. బట్ స్పెషల్ మెన్షన్ టు తాగ్బోతు రమేష్ గారు. నిజంగా వండర్ఫుల్ అండి. వండర్ఫుల్. అసలు జీవించేశారు. కానీ అందరికి తెలుసా తెలియదు కానీ తాగ్బోతు రమేష్ గారు అసలు తాగరు. అయినా ఇలా పర్ఫామ్ చేస్తారంటే బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్. మరి ఇంద్రజ గారు, సోషల్ మీడియా హల్చల్ మా స్టేజ్ మీద జరిగింది ఈ రోజు. ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జబర్దస్త్ లో ఆది గారిని చాలా మిస్ అవుతున్నాం. కానీ ఇలాంటివి చూసి అప్పుడప్పుడు కొంచెం సర్దుకుంటున్నాం అనమాట, సరిపెట్టుకుంటున్నాము. థ్యాంక్స్ ఆది గారు. అండ్ రమేష్ గారు హైలైట్ అండి మీరైతే మాత్రం. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.
అందరూ ఎలాగో ట్రాఫిక్ లో స్టక్ అయి ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ 3 డ్రమ్ములు తెప్పించా. ఓ గేమా? అబ్బాయిల దగ్గర నుంచి ముగ్గురిని పిలుస్తా, వాళ్ళు డ్రమ్ లోపల వెళ్ళాలి. డ్రమ్ లోపల వెళ్ళిన తర్వాత వాళ్ళ కళ్ళకి గంతులు కడతాం. కళ్ళకి గంతులు కట్టిన తర్వాత వాళ్ళు బేసిక్లీ వాళ్ళ చేతిలో ఉన్న డమ్మీ స్టిక్స్ తో ఒకరిని ఒకరు కొట్టుకోవాలి. ఆపోజిట్ వాళ్ళు తన్నుల నుంచి తప్పించుకోవాలి. అలా అనేసరికి డ్రమ్ లోపల ఎక్కువసేపు కూర్చోకూడదు. మీరు బయటికి వచ్చి ఆపోజిట్ వాళ్ళని కొట్టాలి. ఓకే, అదే మరి ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి ఎవరు రాబోతున్నారు? తాగుబోతు రమేష్ అన్న. మా నంది అవార్డు గ్రహీత తాగుబోతు రమేష్ గారు, వెంకీ మంకీ అండ్ రాకెట్ రాఘవ్ గారు. ఇంకా నోకరాజు కార్తీక్ వస్తే ఆవిడ జడ్జిమెంట్ ఇస్తే జబర్దస్త్ అవుద్ది. 3, 2, 1 గో. ఒక్క నిమిషం, వీళ్ళ ముగ్గురికి ఏదో పాత పగలు ఉన్నట్టున్నాయి, తగ్గొట్టేసుకుంటున్నారు. సార్ నేను ఓడిపోయాను సార్, సార్ నేను ఓడిపోయాను సార్. అది కాదన్నా, జీవితంలో ఓడిపోయి గేమ్లో ఓడిపోయి. అరే నరేష్ నువ్వు వెళ్ళరా. ఈడికి గడితే కళ్ళకి గంతలు కాదు, మొహానికి గంతలు అని పేరు పెట్టలేదు. అది డ్రమ్ములు దగ్గరికి రావద్దంటే ఎవరన్నా పట్టుకోవడం బెటర్. రమేష్ గారు వచ్చి ఆడతారా? 3, 2, 1 గో. బయటికి రావాలి, బయటికి రావాలి. బయటికి రావాలి. రాఘవ గారు, అసలు మీరు సెంటర్ పొజిషన్ ఎందుకు తీసుకున్నారు? అవి కొట్టడం కదా, కుమ్మేస్తున్నారు. ఒక్క నిమిషం రాఘవ గారు, మీరు లేవగానే లోపలికి వెళ్ళిపోతున్నాడు వాడు అందట్లా. వాడికి మీరేమో గాలి ఇసురుతున్నాడు, వాడేమో వాయి కొడుతున్నాడు మీరు లేస్తే. ఏమన్నా ఎంతవరకు గాల్లో కొట్టాను నేను. మీరేమో డ్రమ్ కేసి కొడుతున్నారు, వాళ్ళేమో మీరు లేచినప్పుడే కొడుతున్నారు. కాదు, మీరు చూడడానికి ఇంత సున్నితంగా ఉన్నారు, లోపల చాలా ఉంది మ్యాటర్. గేమ్ స్పిరిట్ అంతే. ఇది కూడా స్పిరిట్ పెట్టి కడుక్కోండి. రండి. అమ్మో, ఇది వైల్డ్ గేమ్ అవుతుంది. ఇప్పుడు వైల్డ్ గా ఆడతారు వీళ్ళు. రెడీ 3, 2, 1 గో. ఎప్పుడైనా ఆయాసం వచ్చినప్పుడు లోపల కూర్చోవాలి, మళ్ళీ తర్వాత రావాలి. రెడీ 3, 2, 1 గో. కవి బయటికి రా, బయటికి రా, బయటికి రా. జిత్తు నువ్వు తిరగాలి ఇటుపక్క.
ఎవరు లేరా? కళ్యాణమే కళ్యాణం వైభోగమే వైభోగం కళ్యాణమే కళ్యాణం వైభోగమే వైభోగం కొర్ర మీను సొర సపల కళ్యాణం ఆ తెల్ల రొయ్య పీత వచ్చల ఉల్లాసం చెండు మీను ఆడి అయ్యో అయ్యో అరే సందీప్ గా నువ్వు రైటర్ గా చేసినప్పుడు వాళ్ళిద్దరికి ఏం రాయట్లేదని వాయి కొడుతున్నాను నేను టార్గెట్ చేసి. ఎలా అనుకున్నామో అలానే జరిగింది, వైల్డ్ గా జరిగింది. జిత్తు మీరు మాత్రం దొరికేశారు ఈసారి. నాకు తెలిసి ఆ సెంటర్ డ్రమ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా ఇరుక్కుపోతున్నారు. రాఘవ గారు అలాగే ఇరుక్కుపోయారు, ఇప్పుడు జిత్తు కూడా అలాగే. మరి నెక్స్ట్ వచ్చి మన ఆది గారు, భాస్కర్ గారు అండ్ మండు కమ్ ఫండు ఫండు. ఇంకో 2 డ్రమ్లు వేయండి, రష్మి గారు ఇంద్రజ గారు కూడా వస్తారు. మిడిల్ డ్రమ్ భాస్కర్ గారికి అంకితం చేస్తారు. నేను చెప్పాను కదా ఆ మిడిల్ డ్రమ్ చాలా డేంజర్. రెడీ 3 2 1 గో. ఆది గారు బయటికి రావాలి. ఆది గారు బయటకు వచ్చి కొట్టాలి. అన్న లేచాడన్నా లేచాడన్నా. అది భాస్కర్ గారు తగ్గొద్దు. ఆది గారు చీటింగ్, కలకి గంతులు తీసేశారు. భాస్కర్ గారు జెన్యూన్ అబ్బా. టైం అప్ టైం అప్. నా వెనకైతే పెద్ద దీపావళి జరిగింది. టాప్ టాప్ అని సౌండ్ వస్తుంది. ఇంద్రజ గారు ఫైనలీ ఆ ఒక్క మగాడు ఎవ్వరు? జెన్యూన్ గా ప్లే చేసింది భాస్కర్ గారు. జెన్యూన్ గా కొట్టించుకుంది కూడా ఆయనే. ఓవరాల్ గా ఇద్దరు, ఫస్ట్ అయితే రాఘవ గారు, ఆ తర్వాత ఇప్పుడు భాస్కర్ గారు. ఎవరైతే ఎక్కువ కొట్టించుకుంటారో వాళ్ళు విన్నర్స్. సో మొత్తానికి ఇలా ట్రాఫిక్ లో సరదాగా ఒక గేమ్ ఆడుకున్నాము. ఒక్క నిమిషం భాస్కర్ అన్న తలని జూమ్ అయ్యిరా. వచ్చినట్టే వచ్చి దెబ్బలకే పోయిందంటే అది. సో మ్యామ్ మొత్తానికి ఈ గేమ్ ఎలా అనిపించింది? అందరూ కొంచెం సేపటికి చిన్న పిల్లలాగా అయిపోయాం. అసలు వయస్సు, మనకున్న టెన్షన్స్ అన్ని మర్చిపోయి హ్యాపీగా ఆడిన వాళ్ళు బాగానే ఆడారు, మనం చూసిన వాళ్ళు అయితే భలే ఎంటర్టైన్ అయ్యాం. సూపర్ ఫన్ క్రియేట్ చేశారు. శ్రీదేవి డ్రామా కంపెనీ సూపర్ ఫన్ క్రియేట్ చేసింది నడి రోడ్ లో. మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూసేద్దామా? ఆల్రైట్, శ్రీదేవి డ్రామా కంపెనీలో నెక్స్ట్ సెగ్మెంట్ తో నేను రెడీగా ఉన్నాను. ఓకే, సో ఇప్పుడు దాకా మన సెలబ్రిటీస్ వాడిన కార్స్ మేము చూసాము, కానీ ఈ రోజు మా సెలబ్రిటీస్ హోమ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ ఇల్లులు ఎలా ఉంటాయి చూపించబోతున్నాము. మరి ఫస్ట్ ఎవరిల్లు చూద్దాము? ఆది గారు ఎవరిది చూద్దాం? ఫస్ట్ జడ్జి గారి ఇంటితో స్టార్ట్ చేద్దాం. ఓకే, చెన్నైలో ఉన్న జడ్జి గారి ఇల్లు. ఏంటి ఇంద్రజ గారు, చాలా అంటే ఏంటి ఇది? కొంచెం కేరళ స్టైల్, చెన్నై స్టైల్. అంటే ఆవిడ ఉన్నదంతా మన శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళకి ఇచ్చి ఆ చిన్న గుడిసెలో ఉంటున్నారు. అయితే ఆది గారు ఈ హౌస్ ని చిన్నగా హోమ్ టూర్ లాగా చేసి ఏదైనా చెప్తారా? హోమ్ ఎక్కడ ఉందండి టూర్ చేయడానికి? ఏదైనా చిన్నదైనా పెద్దదైనా ఏదైనా ఇల్లు ఇల్లే కదా. చూసారా, ఇక్కడ కూడా ఇంద్రజ గారు ఆల్మోస్ట్ అన్ని శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉన్న వాళ్ళందరికీ అన్ని పనిచేసి చివరికి ఆవిడ గుడిసెలో ఉంటున్నారు. చివరికి గుడిసె కూడా వేరే వాళ్ళకి ఇచ్చి గుడిసె ముందు ఉన్నారు ఆవిడ. అంతటి దయానీయురైలు అన్నట్టు ఇంద్రజ గారికి శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పటికీ రుణంగా ఉంటది. మరి నెక్స్ట్ ఎవరు ఇల్లు చూడాలనుకుంటున్నారు? మీదే. నాదా? ఎస్.
ఆవిడేమో దానం చేసి పూరింట్లో ఉంటుంది, ఈవిడేమో ఉన్నదంతా రెంట్లకి ఇచ్చేసి ఈవిడ రేకుల షెడ్ లో ఉంటుంది. మీ హోమ్ గురించి మీరే చెప్పాలి. అంటే ఇప్పుడు షూటింగ్ లో మిగిలిన నేను వేసుకున్న బట్టలు ఉంటాయి కదా, అది ఎలాగో ఎవరు వాడలేరు కాబట్టి దాంతోనే కొంచెం ఈకో ఫ్రెండ్లీగా రీసైకిల్ చేస్తూ నేను చాలా గ్రౌండెడ్ గా ఉంటాం ప్రిఫర్ చేస్తా. ఎంత ఎదిగినా ఒదిగిన ఉంటాను. అందులో ఒదిగే ఉండాలండి, అదే ఎదిగి ఉంటే సరిపోదు అది. నెక్స్ట్ ఎవరు? తాగుబోతు రమేష్ గారా? తాగుబోతు రమేష్ అన్న హౌస్. బయట టాకుంది నువ్వు బాగానే సంపాదిస్తున్నావని, కానీ రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే నేను తాగినప్పుడు మాత్రమే బయట పడుకోవడం అలవాటు. మీరు పడుకున్నారా? శ్రీదేవి డ్రామా కంపెనీ ఎవరైనా ఒక ఎపిసోడ్ చూసి అలా పడుకోబెట్టారా? ఇది రమేష్ అన్న పాపం మరీ దయనీయంగా రోడ్డు మీద ఇలా ఉన్నాడు అనమాట. ఇప్పుడు నరేష్ గారి ఇల్లు చూడాలని అందరికీ ఆశగా ఉంది. ఒరే నువ్వెంతున్నావు, నీ ఇల్లు ఎంత ఉందరా? సారా నీ ఇంటి గురించి నువ్వే చెప్పాలి. కాదు ఇది ఒరిజినల్, ఇది ఒరిజినల్ ఇల్లు. వీడు ఇప్పటికీ ఈఎంఐలు కడుతుంది ఈ ఇంటికి. ఆల్రెడీ ఆ పైన రెంట్ కి ఇచ్చాడు, ఈ మిడిల్ లో రెంట్ కి ఇచ్చాడు. ఎక్కువ చేయకు. మిడిల్ రెంట్ కి ఇచ్చారు, కింద రెంట్ కి ఇచ్చారు. వీళ్ళ నాన్న ఈడు దీనికి వాచ్మెన్ గా చేస్తున్నారు. మళ్ళీ ఏంటి తెలుసా, పార్ట్ టైం. వీళ్ళ నాన్న ఈడు కూరగాయలు అమ్ముకుంటుంటారు. ఇదిగో బండి కూడా చూడండి, తోపుడు బండి ఆడంది. మరి ఆయనకు అందుతుందా లేకుంటే ఆయన కంటే బండి ఇంకొకరి జీతగాన్ని పెట్టుకుంటానమ్మా. ఇదంతా ఓకే. నీ ఇంటి గురించి రియల్ గా ఏం జరిగింది, ఎంత కొన్నావు, ఇంకెంత కట్టాలి అది చెప్పు. ఒక 70% నా ఓన్ ఇన్వెస్ట్మెంట్, ఓ 30% లోన్ మేడం. మావాడు మామూలుడు కదా, ఈడు ఏజ్ కి వాళ్ళ పేరెంట్స్ కోసం ఇంత పెద్ద ఇల్లు కట్టి వాళ్ళందరినీ అంత హ్యాపీగా చూసుకుంటున్నాడంటే నాకు అందుకే నరేష్ గారు అంటే చాలా ఇష్టం. వాడంటూ లేకపోతే నిజంగా ఎవ్వరు, వాళ్ళందరిది చాలా పేదరికం. వీడు ఎప్పుడైతే జబర్దస్త్కి వచ్చాడో ఒక స్కిట్ లో ఫస్ట్ ఒక క్యారెక్టర్ చేయటం, చిన్నగా వీడి మీదకి జడ్జిలు దృష్టి వెళ్ళడం, ఆ తర్వాత నుంచి వీడు దాన్ని ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈటీవీలో అన్ని షోలు కవర్ చేస్తుంది వీడు ఒక్కడే. అవును, అది కరెక్ట్, అది కరెక్ట్. మన ఈటీవీలో ఆర్టిస్టులకు గానీ అలాగే బయట ఆడియన్స్ గానీ వీడంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. కరెక్ట్, వెరీ ట్రూ. నరేష్ గారు అంటే అందరికీ అంత ఇష్టం అనమాట. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా, సిరాలు లక్ష వంపదా, చిరాక్షరాలు రాయదా. నెక్స్ట్ రాఘవ గారి ఇల్లు. రాఘవ గారు ఇది బ్యాంకాక్, గోవా అలాంటి దగ్గర ఇలాంటిది కట్టి జంటలకి రెంట్కి ఇస్తున్నాడు. రెంటల్కి ఇస్తాం, జంటలకు కాదు. ఓ జంటలకి గంటలకి ఇస్తుంటారు. జంటలకని కాదు, ఎవరికైనా అండి. అంటే ప్రకృతి ప్రేమికుడిని అక్కడ అంటే బాగా ఆక్సిజన్ అయిన బాగా వస్తుంటాయి. గైడ్ గా చేస్తుంటాడు అక్కడ, ఆయన ఇంటికి ఆయనే గైడ్. గుడ్ సైడ్ బిజినెస్, గుడ్ సైడ్ బిజినెస్. నెక్స్ట్ భావన గారి ఇల్లు. మీరు ఛత్రపతి సినిమా చూశారు కదా, ఛత్రపతి సినిమాలో భద్ర అనే క్యారెక్టర్ పిల్లలందరినీ ఒక దాంట్లో పంపిస్తారు కదా, అది వీళ్ళదే. మరి భావన గారు ఇంత సంపాదిస్తున్నారు, ఎక్కడ పెడుతున్నారు? ఇక్కడ డాన్స్ చాలా బాగా వేస్తుంది కదా, ఆ డాన్స్ ప్రాక్టీస్ కూడా అందులోనే. నాకు దగ్గరుండి రిహర్సల్స్ చేస్తుంది ఆయనే కాబట్టి అంత క్లియర్ గా ఆయనకే తెలుసు. నెక్స్ట్ శాంతి స్వరూప్ గారి ఇల్లు. తనకి పార్కే ఇల్లు, పూల పొదరిల్లు. ఏంటి శాంతి గారు, మీకు ఇల్లు వాకిళ్ళు లేదా? ఇల్లు వాకిలు ఉన్నా కూడా ఇంట్లో ఎప్పుడు ఉండను, ఎందుకంటే అందరికి అందుబాటులో ఉండాలని చెప్పేసి ఎక్కువ పార్క్, నేను ప్రకృతి ప్రేమికురాలని కాబట్టి ఎవరు వచ్చినా కూడా ఆహ్వానిస్తుంటా. అంటే మీకు రాఘవ్ గారికి చాలా దగ్గర సంబంధం ఉంది. రాఘవ్ గారు కూడా ప్రకృతి అంటే ఇష్టం, మీకు కూడా ప్రకృతి అంటే ఇష్టం. కాకపోతే వాళ్ళందరూ బయట ఉంటారు, నేను లోపల ఉంటాను. భాస్కర్ అన్న హౌస్. ఆటగాడు, మామూలు ఆటగాడు కాదు అన్న, పక్క పక్కనే కట్టి ఎలా మేనేజ్ చేస్తున్నావు అన్న? టైం సేవింగ్, టైం సేవింగ్. ఆయన చెప్పేది చూడు, టైం సేవింగ్ అంటే. సరే, ఈ 4 ఇళ్ళల్లో ఫస్ట్ ఇల్లు ఎవరిది? విజయవాడ, వైజాగ్, నెల్లూరు, నిజామాబాద్. కరెక్టేనా నరేష్? నీకే తెలిసి ఇవన్నీ. ఒక 3 అయితే నిజం, ఇంకొకటి కాదు. మరి ఒక గేటెడ్ కమ్యూనిటీ కట్టుకుంటే అయిపోద్ది కదా ఒకేసారి. యాక్చువల్ గా గేటెడ్ కమ్యూనిటీ కట్టుకొని స్కూల్ కోసం పిల్లలు బయట పంపించుకుంటా, అందులో ఒక స్కూల్. అందరూ స్కూల్, మీ పిల్లలే సరిపోతారు స్కూల్లో.
బట్ సూపర్ కానివ్వండి. సరే నెక్స్ట్ వచ్చి మంకీ వెంకీ. అదేంటి మీ ఫ్రెండ్స్ అందరూ ఇంత పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకుంటారు? అంటే ఉన్న ఆస్తులు మొత్తం ఫేస్బుక్ కి పనిచేశాడు. ఇప్పుడు చూడబోతున్న ఇల్లు మా ఇల్లేగా, మాది నీట్ గా బాగుంటది. ఆది గారి ఇల్లు చూద్దాం. ఇంద్రజ గారు వకీల్ అయితే చెప్పొచ్చు, ఇదేంటి? ఇదే కరెక్ట్. యాక్చువల్ గా ఒక ఇల్లు పెట్టుంటే నేనే పిలిచి తన్నేదాన్ని. ఇంకా ఈ ఇంటి మీదకి ఎక్కుతాడు, ఇట్లా అని వేరే ఇంటి మీదకి దుంకుతాడు. అట్లా అని వెనకింటికి వెళ్తాడు, ఆ వెనకింటికి వెళ్ళేసి మళ్ళీ ముందింటికి వస్తాడు, దొరికిపోగానే ఇలా ఫేస్ పెడతాడు. ఆటగాడు, మా వాళ్ళ ఆటగాడు కాదు. బట్టల ఫ్యాక్టరీ అది మొత్తం. మనం బట్టలు అవన్నీ. మీ కాలనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ మాది వకీల్లే, అలా కాలనీగా డెవలప్ అయింది. ఎలా? అలా చల్లేసాం అలా కాలనీని. ఒక మనిషి ఒక రాజ్యాన్ని సృష్టించాడు. లాస్ట్ అండ్ ఫైనల్ మన రాజమండ్రి శ్రీదేవి గారి ఇల్లు. గమనించారా? ఏవే ఆది గారు ఏదో ఫిక్స్ అయ్యారు మొత్తానికి కదా. నాకు అర్థమైంది మీ ఫీలింగ్. నేను అసలు అందులో వాటా మాత్రం ఇవ్వను, మీరు ఏమనుకున్నా కూడా. రాక నీ దాంట్లోకే రావాలి వాట. కాదు మేము అక్కడ స్టక్ ఏవే అంటే కామన్ గా వచ్చేసింది. ఫోటో చూడగానే ఫిక్స్ అయ్యారు కదా మీరు. ఫోటోలో ఇంత ఉందని నేను ఎప్పుడు అనుకోలేదండి. నీ మీద నాకు కన్ను ఉందంటావు అయితే? ఉందండి, మీకు ముందు. ఈ కళ్ళు పీకేసి తీసుకెళ్ళిపో. సో సరదాగా ఈ ట్రాఫిక్ జామ్ లో నడి రోడ్ లో అసలు సెలబ్రిటీస్ హౌసెస్ ఎలా ఉంటాయి అనేది చూసాము. ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఫన్ సెగ్మెంట్? కొత్తగా అనిపించింది అందరిది ఇలా చూపించడం. ఇలాగే ఇల్లులు ఉంటే ఎలా ఉంటుందని ఒక ఇమాజినేషన్. అయ్యయ్యో, చాలా కొత్తగా అనిపించింది సెగ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు. ఆగండి, బండి కుదేస్తుంది. నువ్వు లైన్ లో ఉన్నావా? నువ్వు లైన్ లో ఉండి ఎవరో బంపర్ ఆఫర్స్. ఎట్రండి, అసలు ఏం జరుగుతుంది? ఇంకా ఎంతసేపు జనాలు ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి? మేము ఇంకా హోల్డ్ చేయలేమండి. రష్మి, ఇంకా ఆయనతో అనవసరం. మనం ఎంతవరకు కుదిరితే అంతవరకు చేసాము. కాదండి, కాసేపు ఉండండి, సీఎం గారు వస్తున్నారు. అలా కుదరదండి, వస్తున్నామంతే. ఎక్కడ వరకు వచ్చారు కనుక్కో. ఎంతసేపు హోల్డ్ చేయాలండి? 2 hours పైన అవుతుంది. చూడండి, వాళ్ళందరూ కూడా వచ్చేసారు. ఎంతవరకు వచ్చారు కనుక్కో. నువ్వు మాట్లాడు. హలో, అవునా? ఓకే, ఓవర్. సీఎం గారు ఆందావే. ఒకసారి మీరు అందరూ అడ్డుకోండి, అందరు పైకి చూడండి. సీఎం గారు హెలికాప్టర్ లో. మరి ఇక్కడ ఎందుకు ట్రాఫిక్ ఆపారు? ఏంటండి, పైన హెలికాప్టర్ లో సీఎం వెళ్తుంటే కింద ట్రాఫిక్ ఎందుకు ఆపారండి? సీఎం గారు ఎక్కడి నుంచి వెళ్ళినా మనం ట్రాఫిక్ కంట్రోల్లో ఉంచాలి. పైకి వెళ్ళడానికి కింద మేము పనులు మానేసి కూర్చోవాలా? కూర్చోండి, చూడండి, ఏంటని అడగండి ఆయన్ని. ఇంద్రజ గారు ఎక్కడ పడితే అక్కడ ఈవెంట్ చేస్తే ఇలాంటివే జరుగుతుంటే పేమెంట్ కూడా రాలేదు. ఎలాగో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసాం కదా, మీరు చెప్పాల్సింది చెప్పేయండి. ఇదండి మా ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటే లెట్స్ చెక్ హ్యావ్ ఎ హ్యాపీ సండే.